నాయన వెళ్తున్నాడు అమ్మవారు చూడమ్మా మరి బావి బంగారు బండారు పట్టు కుటుంబంలో కుంకుమ పెట్టుకురే అమ్మవారు నా చూడమ్మా మరి ఇప్పుడుగా నేను వెళ్ళిపోతున్నా నాకు కుటుంబంతో అమ్మవారు చూడమ్మా అమ్మవారు చూడమ్మా నీ నోట్ రాయబడగా చింత చెట్టుకి వాడు చింతకాయ దులిపినాడు దేవవాటి బిడ్డ బిడ్డ సౌడలమ్మా అచ్చిరావా అచ్చిరా నీకు ఓలేమంటే ఆపదేమో కవులా నా బిడ్డను చూడక మత్తు రోజులాయే అంటారు పొట్టుకున్నది ఆడి బిడ్డ గుమ్మోలే గట్టిగున్నది బిడ్డ సౌడలమ్మా నీది నా ఇత్తనమేనా కాదు దీన్ని నా ఇత్తనమేనా అమ్మ చెప్పు అరే నేను నువ్వు పెట్టించుదానికి నేనే పోనీ అవలే ఊరి బావా Andero cinema. నాయనా ఏ నామం ఇచ్చింది ఆయన బిడ్డ సోదరమ్మ అని రేటుకి పెట్టినావు నిన్ను పాలు పడుతుంది తీసుకొని తోదో తాజా కొట్టింది బిడ్డ సౌడలమ్మ ఇయ్యాల నేను విలువంగా ఏకిరంగా నా పేటకి వెళ్ళి వచ్చినావా నాయన లోకాలు శంకర ఎందుకు ఇచ్చినావు తండ్రి అని నువ్వు అడుగుతున్నావు బిడ్డ సౌడలమ్మ
పార్వతమ్మ దాని కడుపులో పడ అమ్మ అనిపిస్తుంది అడవిలో పుట్టేది లేదు అట్లా పుట్టేది కళ్ళ ఓ చెప్పదమ్మ మరో మానవులు లేరు విద్యాసౌడలమ్మదేవి నిన్ను ఎందుకొరకు పిలిచినా అంటే నిన్ను కూడా మార్చుకొని నా పళ్ళ జడలో పెట్టుకొని నీ తల్లి పార్వతమ్మ గర్భం లోపల వేసినందుకు నిన్ను పిలిచిన బిడ్డ రాయే పొడమారి నా చేతి లోపల ఉంటే నీ తల్లి పార్వతి కడుపు లోపల ఇస్తారా అయితే నా తల్లి పార్వతి కడుపులో వేసేందుకు నన్ను పిలిచినావు నువ్వు రమ్మని రావు నువ్వు పొడమారి నా పళ్ళ జడల చెమట సుక్క అవతారం ఎత్తితే చెమట లోపల మార్చి జయవీర మాతను పుట్టిస్తా నువ్వు పొడమారి నా పళ్ళ జడల చెమట అవతారం ఎత్తి అంతే నాయనా అయితే నువ్వు చెప్పాడు చేయమంటూ నాయనా రంగుతంగమైన దేశానికి దేవతంగా ఉండవురా నన్ను అవతారం మార్చి నీ యొక్క తల్లి పార్వతి కడుపులో నాయనా దంగమడా నువ్వు రాజ్యాలు గడి రంగు దంగముడి దేశాలు గడి దేవా దంగముడిగా తండ్రి నమ్మలేను నోగనాడు నమ్మలేను నాయనో ఓ నాన్న దంగమయ్యా రాజ్యాలు తిరిగేటి రంగు సంగమయ్యను దేశాలు తిరిగే దేవ సంగమయ్యను భూములు తిరిగే బుడిగ సంగమయ్యను నేను ఇవన్నీ తిరుగుతాను ఏంటావు మూరలు అంటావు వేసుకునే దండ లేక మేక కొట్టుకులు వేసుకున్నావు నువ్వు మేక కొట్టుకులు కావే రుద్రాక్ష పానలు అంటారు రుద్రాక్ష కట్టుకునే బట్ట లేక పులితోలు ముట్టుకున్నావు నువ్వు పెట్టుకున్న బొట్టు లేక మన బొట్టు ఈబుది బొట్టు పెట్టుకున్నావు ఆయన నేను నమ్మనే ఇయ్యా అనరా అని మాటలు అంటున్నావు నువ్వే ఇంత మాటలు అన్నాక లోకలు అనరా బిడ్డ అందుకు ఎందుకంటే నేను అంత మంచిగా నీకు ఎందుకంటే అన్నం ఉండడానికేమో పిల్లలు ఉండడానికేమో అన్నం ఇవ్వు నానా అన్నం ఉన్నోనికి పిల్లలు ఇవ్వకపోతేనే నన్ను యాద్ చేస్తాడు అన్నం ఉన్నోనికి పిల్లలకి ఇట్లా ఇచ్చింది అనుకో వాడు పిల్లల సంబరంలో పడతాడు వాడు అటే ఉంటాడు రోజు పొద్దుగా శంకర నాకు మొక్కడా మొక్కడు అన్నం ఉన్నోళ్ళకి పిల్లలు ఇవ్వకపోతేనే రోజు పొద్దుగా లేచి శంకరా నీకులే మనవడరా నీకులే దుమ్మోడరా అంటే నాకు రోజు తానం చేసినట్టు అవుతుంది అట్లా సంబరం సంతోషం నానా అయితే నువ్వు నీకు నేను పర్వతమ్మ కడుపులోకి రావాలంటే ఒక మాట చెప్తున్నా ఒక్కడే చిన్న కోరిక ఉంది ఎక్కువ అవుతుంది నాన్న ఒక్కడే ఏందో అడుగు బిడ్డ నీకనే ఎక్కువ బిడ్డ ఇస్తపో నాయనా ఎడమ సంఘం ఎండి జోలే కుడి సంఘం పవిడి జోలే అవును ఆ జోలే నాకు గీ జోలే ఏం చేసుకుంటే పిచ్చిదానా ఇస్తావా నేను పోవన్నా అద్దు బిడ్డో నీ బాంచర్ బిడ్డ నీ కాలు మొక్తా నీ బాంచర్ నా ఆవిడ మంది గోడ మంది నీ కాలు మొక్క నా కాలు మొక్క నా కాలు మొక్కుడా నువ్వు కన్నదాన్ని ఎట్లుంటావు బిడ్డ నీకు ఎండి జోలే పవిడి జోలు ఇద్దరే నీ తల్లి పర్వతమ్మ కడుపులో పోతావు లేకపోతే పోవా పోను గీ జోలెల్ల మనవాడికి జోలె గొల్లరాజు అక్కడికి వెళ్ళిపోతాం విద్యా ఏం మగ సంఘకు ఉన్నది ఎదు బట్టి ఎండి జోలే కుడి సంఘకు ఉన్నది పండు బట్ట పౌడాల జోలే నిక్కల శూలం సక్కని జంగమయ్య అవతారము ఇక నేను నీకు దారం వస్తున్నానే నా కన్న బిడ్డ
రాయ పోదాము ఒక మాట ఉంది. మళ్ళీ ఇంకేందో తమలపాకు ఎంత ఉంటుంది? ఇంత ఉంటది ఇంకా తొలిమి ఎంత ఉంటుంది? గింత ఉంటది గంత చిన్న మాట. మళ్ళా మాటనా ఒకటే నాయన నీకంటే ఎక్కువ నాకు ఎవరు నాకంటే ఎక్కువ నీకు ఎవరు ఉన్నది? ఇత్తిగా ఇప్పుడే ఇచ్చింది కాదు ఇంకొక్కటి చిన్నది అడుగు ఏందో నాయనా. ఎవరు నాయనా రావ నాయనా, ఎవరు నాయనా రావ నాయనా, ఎవరు నాయనా రావ నాయనా, ఎవరు నాయనా రావ నాయనా, నల్లటి గడ్డలు రావ నాయనా, నల్లటి గడ్డలు రావ నాయనా, నల్లరు లక్షలు రావ నాయనా, నల్లరు లక్షలు రావ నాయనా, కొడుకులేని గడ్డలు రావ నాయనా, కొడుకులేని గడ్డలు రావ నాయనా, కోడల లక్షలు రావ నాయనా, కోడల లక్షలు రావ నాయనా, వెంకటాచూరము రావ నాయనా, వెంకటాచూరము రావ నాయనా, ముగ్గురాజు దగ్గులు రావ నాయనా, ముగ్గురాజు దగ్గులు రావ నాయనా, నాయనా లోపల శంకర వెంకట నన్ను లక్షలు రావాలి, నలభై గంటలు రావాలి, కొడుకులేని గంటలు కోడల లక్షలు రావాలి. ఈ వెంకటాచూరము ముగ్గురు దగ్గులు నాయనా లోపల శంకర మరి నీకు నీ పల్లెలు 250 చెరువులు రావడం నాయనా లోపల శంకర. ఇస్తున్నావా పొమ్మంటున్నావా? అలకల త్రిశూలము ములకల చెప్పు. ములుకల జగ్గులు కొలుపు లేని గంట 1 లక్షలు ఆది లేని గంట 400 లక్షలు నా పళ్ళ జడలు కూడా కావాలన్నా పల్లెకి కావాలి. గెవ్వేం చేసుకుంటావి నీ బాంచ నువ్వు నాకు కావాలి, నువ్వు ఇస్తా అంటే ఉండలేకుండా అద్దు నీ బాంచ అద్దు పోతే దాంతో బాధ ఉంటేనేమో నీతో బాధ నా నోటే రాయమడా నోట్లో 1 పోయి నిజా ఇగో నీకు నాదు లేని గంట 400 లక్షలు కొలుపు లేని గంట 1 లక్ష నా మాడ పట్టుకునే మాదన్ని జడలు ఏను ఎల్ల జడలు 19 పల్ల జడలు 4 నల్ల జడలు అన్ని నీకు ధర వస్తున్నా బిడ్డత ఒక్కడి చిన్న కోరిక. ఇంకేంది ఉండేది ఉంటది సూది, చూది ఇంత పొడుగు ఉంటది, దాని కొన ఎంత ఉంటది? సన్నగా ఉంటది. సన్నగా. అవు గంట మాట అడి ఈ అత్త నీతోనే నాకు మానం లేక మాట్లాడతా నేను నీతో పోతున్నా మరి. నీ బాంచ నువ్వు పోతాడు చచ్చిపోతుంది అది మరి కావాలన్నా ఒక్కటే చిన్న కోరిక. ఇవన్నీ ఇంకేమున్నాయి నా పేరు మీద ఒక కట్టారు తప్ప ఒక్కడే చిన్న కోరిక. ఇంకొకటి ఒక్కడే. నేను బిడ్డలు కాదు తండ్రి కాదు బరోబరే నేను అడిగింది ఇయ్యాలి. మరి అడుగు బిడ్డ నాయనా ఎవరు నాయనా రావ నాయనా, ఎవరు నాయనా రావ నాయనా, ఎవరు నాయనా రావ నాయనా, ఎవరు నాయనా రావ నాయనా, ఒక్కవాడు చెప్తున్నావు నాయనా, ఒక్కవాడు చెప్తున్నావు నాయనా, ఎవరు నిలవదేవో నాయనా, ఎవరు నిలవదేవో నాయనా, 1000 మంత్రాలేవో నాయనా, 1000 మంత్రాలేవో నాయనా, 1000 యంత్రాలేవో నాయనా, 1000 యంత్రాలేవో నాయనా, ఒరే నాయనా నీకు వరకే పుట్ట ముందు పూజ పుట్ట విచారణ నీకు 1000 మంత్రాలు 1000 యంత్రాలల్లా అవినాపు చెప్పవురావో నాయనా, అవినాపు చెప్పవురావో నాయనా, అవినాపు చెప్పవురావో నాయనా, అవినాపు చెప్పవురావో నాయనా. నాయనా లోకాల శంకర నువ్వు అడిగే 1000 మంత్రాలు 1000 యంత్రాలు నీకైనా అన్ని చేసి ఉంటాయి కాబట్టి నీకు వచ్చిన దానికల్లా కొన్ని గారవత్తుని అర్థం. 1,000 మంత్రాలు 1,000 యంత్రాలు అలా సగం నీకు దారవేయమంటాను. బిడ్డ ఓ బిడ్డ సౌడలమ్మ నాకు వచ్చేడు మంత్రాల 1,000 మంత్రాల సగం నీకు దారవేయమంటాను అన్నడు లోకాల శంకర. బిడ్డ సౌడలమ్మ నాలుక తీసిండు, నాలుక మీద 4 అక్షరాలు రాస్తున్నాడు. బిడ్డ సౌడలమ్మ దేవి నాకు వచ్చేడు మంత్రాలు నాకు వచ్చేడు యంత్రాలు బిడ్డ సౌడలమ్మ సగం నీకు దార వస్తున్నదే ఓ బిడ్డ సౌడలమ్మ. ఆగే రాదు నాయన ఇక్కడ తీసుకుంటే మీకే ఉన్నది. ఇంకొక మాట ఉంది. ఒక్కడే వాడి ఒక్కడే అడుగుతా లేదు ఒక్కడే ఇక ఒక్కడే చిన్న కోరిక. ఒక్కడే నా ఒక్కడే. ఇంకేమున్నాయి నా దగ్గర నువ్వు ఇస్తావా నేను పోవనుకో ఇక ఇంకేందో అడుగు. ఒక్కటి ఇచ్చిన నా మడు పంచ కూడా ఇప్పిమంటే గదం చేసుకోవాలి నేను. మరి ఇంకేం పడతావు అడుగు నాయనా. ఒక్క కోరిక ఉన్నది.
నీకు ఉన్నాయి 3 ఉన్నాయి 3 గుడ్ల దగ్గర ఒక గుడ్డి ఏం గుడ్డు నీ గుడ్డు ఇచ్చుకోపోను నీకు 3 కనుగుడ్లు ఉన్నాయి నాయన కనుగుడ్డల్లో మరి ఒక శత్రు కన్ను నాకు బిడ్డ ఏమో అడుగుతున్నావా అని నా గుడ్లు అడుగుతున్నావా నా గుడ్ల మీద పడ్డదా నీ కన్ను నీ తలబండ వరగా గా గుడ్లు కాదురా చెట్లు కనుగుడ్లు నేను కూడా కనుగుడ్డి అంటాను మరి కెలకెళ్ళి నవ్వుతున్నాను వాళ్ళు డబ్బులు తినే అర్థం చేసుకునేమో బిడ్డ ఏమని ఎండి కన్ను కుడిన పౌడి కన్ను నొట్ట నడుము ఉన్నది నొట్ట చేతిరి కన్ను ఎడమన ఎండి కన్ను ఇవ్వమంటున్నావు కుడిన పౌడి కన్ను ఇవ్వమంటున్నావు నొట్ట నక్షత్రి కన్ను ఇవ్వమంటున్నావు బిడ్డ నేనే ఒకరి దగ్గరికి వెళ్ళి దొంగతనం తీసుకొని పెట్టుకున్న ఈ కన్ను ఇవాళ ఈ కన్ను నీకు దారం ఏమంటున్నావు ఈ నొట్ట చేతిరి కన్ను నీకు ఇట్లా ఇచ్చిందనుకో భూలోక నగరం ఉండవదు భూలోక నగరం పెరగవదు నాకు నొట్ట చిత్రకాన్ని ఎట్లా వచ్చిందంటే బిడ్డ సోడలమ్మ అని గానాడు లోకాల శంకరుడు పుట్టినప్పుడు లోకాల శంకరుడికి నొట్ట చిత్ర కన్ను లేకపో ఈ బుద్ధి రేఖలు లేవు రుద్రాక్ష మాలు లేవు అలగల త్రిశూలం లేదు ముడుగల జగ్గులు లేవు ఆట ఒకనాడు దినమందు వర్షాకాలం నాడు భూమి ఆకాశం పుట్టక ముందుకు ఈ ప్రపంచం అంతా ఈ భూలోకం అంతా మరి మాత్రం జల సముద్రం అయిందట జల సముద్రమై ఉన్నది జల సముద్రం లోపల నీసు పుట్టి నీసులో ఒక నాసు పుట్టింది నాసులో 7 కళ్ళోచి పుట్టిండు నాసు లోపల పుట్టిండు అల్లంలా ప్రభురాజు జడలో పుట్టింది ఆదిశక్తి పుట్టంగానే ఆదిశక్తి ఎట్లా పుట్టింది అందుపల్ల జడలు ఏదు ఎల్ల జడలు నల్లు జడలు ఆడ పట్టుకునే మాలని జడలు ఆడ ఆదిశక్తికి కుడి కన్ను బంగారు కన్ను ఎడమల ఎండి కన్ను నట్టడం ఉన్నది నొట్ట శత్రి కన్ను అలగల త్రిశూలం ఉన్నది మునుకల చెక్కులు ఉన్నాయి ఆదిశక్తికి ఆదిశక్తి రూపం కనబడుతున్నది 12 మరి మాత్రం అనగానే 12 అమ్మడి జగ మెరుగులు మెత్తుంది ఆదిశక్తి ఆ ఆదిశక్తి అల్లమల ప్రభురాజు జడలో పుట్టింది కాబట్టి ఆదిశక్తి అడ్డబట్ట కట్టిన అడవిల్లా పెరగంగా 12 ఏళ్ళ యవనాశిరివైంది ఆదిశక్తి 12 ఏళ్ళ యవనాశిరివై యవనమంతా ఉప్పొంగి అల్లమల ప్రభురాజు దగ్గరికి వచ్చి ఏమంటున్నది నాయన అల్లమల ప్రభురాజా నాకు 12 ఏళ్ళ యవనం ఉప్పొంగింది నానా నన్ను లగ్గం చేసుకోమని అల్లమల ప్రభురాజు మీద గురుకుతున్నది అప్పుడు అల్లమల ప్రభురాజు ఏమన్నాడు బిడ్డ ఆదిశక్తి నువ్వు నా జడలో పుట్టినావు కాబట్టి నువ్వు నాకు బిడ్డతోని సంబంధము నిన్ను నేను లగ్గం వేసుకుంటే నానున్న కల్లాల కలిగో ముట్టవంత ఉంది పెరగవంత ఉంది ఊర్లు పల్లెలు పట్టాలు వందమంతా ఉన్నాయి నిన్ను నేను ఇట్లా లగ్గం చేసుకున్నాను అనుకో తండ్రి బిడ్డ ఇద్దరు లగ్గం చేసుకుని అంత ఉంటుంది నానున్న కల్లాల కలివ లోపల వద్దు బిడ్డ నడుగానాడులో అల్లంలా ప్రభురాజు ఎవరి వరకల్లా అల్లంలా ప్రభురాజు ఏమో మొగనెమిలి అవతారం ఎత్తిండు ఆదిశక్తి ఏమో ఆడనెమిలి అవతారం ఎత్తింది అల్లంలా ప్రభురాజు కడుపులో ఇంద్రియాన్ని కళ్ళ పడ్డ 3 సుక్కలు అడిచిండు 3 సుక్కలు వచ్చే వరకల్లా ఆదిశక్తి ఏమో ఆడనెమిలి అవతారం మీద ఉన్నది వచ్చిన ఇంద్రియాన్ని గనకనేమి ఇంద్రియమన వీర్యాన్ని 3 సుక్కలు మింగింది ఆడ ఆ 3 సుక్కలు మింగి ఆదిశక్తి ఆడనెమిలి అవతారం మీద ఉండి 3 గుడ్లు పెట్టిందాట ఆదిశక్తి 3 గుడ్లు ఆదిశక్తి పెట్టినాడు ఒక గుడ్డులోనేమో సూర్యచంద్రరాజులు పుట్టిరు ఒక గుడ్డులోనేమో దేవతలు పుట్టిరు ఒక గుడ్డులోనేమో విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు పుట్టిరు ఆట గుడ్డుదేమో కింది బుర్రనేమో భూదేవైంది మీది బుర్రనేమో ఆకాశ వేలైంది ఆదిశక్తి మళ్ళీ ఎప్పట్లో అవతారం ఎత్తుకున్నది అక్కడిక్కడ చూస్తున్నది ఆట ఒక గుడ్డులోనేమో దేవతలు పుట్టిరు ఒక గుడ్డులోనేమో విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు పుట్టిరు ఒక గుడ్డులోనేమో సూర్యచంద్రరాజులు పుట్టిరు ఆట విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు పెరిగి పెద్దలు అవుతున్నారు ఆట పెరిగి పెద్దలు అయిన 12 ఏళ్ళ యవనాశిరి కత్తున్నారు ముగ్గురు బ్రహ్మదేవులు విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు 12 ఏళ్ళ యవనాశిరికి ఎప్పుడు వస్తున్నారు ఆదిశక్తి ముగ్గురు దేవని దేవతల కళ చూసింది ఆదిశక్తికి మరి మాత్రం యవ్వనం ఉప్పొంగి విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు మీది గురుకుతున్నది ఆట మొట్టమొదలు బ్రహ్మదేవుని దగ్గరికి వస్తున్నది రే బ్రహ్మదేవ మొట్టమొదలు పుట్టినోడు బ్రహ్మదేవుడు తర్వాత పుట్టినోడు విష్ణుదేవుడు ఆఖరిగా పుట్టిన వాడే లోకాల శంకరుడు లోకాల శంకరుడు అందరికన్నా పెద్దోడు ఎట్లా అయిందంటే మొట్టమొదలు ఆదిశక్తి మరి మాత్రం 12 ఏళ్ళ యవ్వనం ఉప్పొంగి బ్రహ్మదేవ నా కొంగు వచ్చిన నా కోరిక తీర్చు వారి గానాడు ఆదిశక్తి బ్రహ్మదేవుడి మీద గురికత్తున్నదాట రావు పిలగా పిలగా రావు పిలగా పిలగా రావయ్య పిలగా పిలగా కొంగు వచ్చి రాదా పిలగా
నాకు అమ్మతోని సమానం, నేను నీకు కొడుకుతోని సమానం, వద్దు వద్దని బ్రహ్మదేవుడు ఉరుకుతున్నాడు ఆట. బ్రహ్మదేవుడు వద్దు అమ్మ నేను నీకు కొడుకుతోని సమానము, నువ్వు నాకు తల్లితోని సమానము, తల్లి కొడుకు సరసమాన గడియ రానే రావద్దు అమ్మ అని అన్నాడు. బ్రహ్మదేవుడు ఎప్పుడు ఉరుకుతున్నాడు? ఆదిశక్తి ఆగ్రమైన కోపానికి వచ్చింది. ఆదిశక్తి నొష్టిగా ఉన్నది ఆట. నొట్టశత్రి కన్ను, ఆ నొట్టశత్రి కన్నును తెరిచింది. బ్రహ్మదేవుని భస్మం చేసింది ఆదిశక్తి. బ్రహ్మదేవుని భస్మం చేసింది. అటు తర్వాత పుట్టిన వాడు విష్ణుదేవుడు. విష్ణుదేవుని దగ్గరికి వచ్చింది. రే విష్ణుమూర్తి, నువ్వన్నా చేపట్రా, నా కొంగు పట్రా, నా కోరిక తీర్చుమని విష్ణుదేవుడు అడవరకల్లా విష్ణుదేవుడు కూడా గదే మాట అన్నాడు. నాకు అమ్మతోని సమానం, నేను నీ కొడుకుతోని సమానము అడవరకల్లా నొట్టశత్ర కన్ను తీసింది. విష్ణుదేవుడు కూడా భస్మం చేసింది. మూడో వాడు లోకాల శంకరుడి దగ్గరికి వచ్చింది. రే శంకర, అందరికన్నా చిన్నవాడి నువ్వు ఉన్నావు, నువ్వు నా కొంగు పట్టరా, నా కోరిక తీర్చురా అని గానాడు. శంకరుడు ఎప్పుడు అంటున్నదో శంకరుడు ఏమన్నాడు? అమ్మ ఆదిశక్తి, నువ్వు నాకు అమ్మతోని సమానం, నేను నీకు కొడుకుతోని సమానం అంటున్నాడు లోకాల శంకరుడు. అప్పుడు ఆదిశక్తి ఏమన్నదా అంట? రే లోకాల శంకర, నాకు పుట్టింది గుడ్డు, గుడ్డు లోపల మీరు పుట్టిర్రు, నాకు పుట్టింది గుడ్డు కాబట్టి గుడ్డు నాకు బిడ్డతోని సమానము. గుడ్డు లోపల మీరు పుట్టిర్రు కాబట్టి మీరు నాకు మనమల లెక్క. అమ్మకు మనమలికి తప్పేమీ లేదురా, అమ్మకు మనమలికి మరిమంతారేదురా, అమ్మకు మనమలికి మరిమంతారేదురా, కొంగు అంటారా నా కోరిక తీర్చరా అని కొనాడు శంకరుల వరకల్లా. ఆదిశక్తి లోకాల శంకరుని మీ గురికత్తున్నదో లోకాల శంకరుని మీ గురికత్తి వరకు నువ్వు నాకు మనమనితో సమానం, నేను నీకు అమ్మ లెక్క. అమ్మకు మనమనికి మరివలస లేదు, నువ్వు నా కొంగు పట్ల నా కోరిక తీర్చమని లోకాల శంకరుని అడిగిందాట. అప్పుడు లోకాల శంకరుడు ఇక మాత్రం అల్లుడు లోకాల శంకరుడు ఏమి చేసిండు? అమ్మమ్మ ఆదిశక్తి, నువ్వు నా అన్న బ్రహ్మదేవుని చంపినవు, నా అన్న విష్ణుమూర్తిని చంపినవు, నీకు ముట్టుడే నాకు ముట్టుడే, ముట్టుట్ల నువ్వు సరసమాడ రాదు. అక్కడ కనబడుతున్నది కలిగి చెంగొల్ల బాయి, కలిగి చెంగొల్ల బాయి లోపల నువ్వు తాళమే ఒక బంధుకు నేను తాళం చేస్తా, తాళం చేసినాక మనం ముట్టు పోయినాక నిన్ను నేను చేపడతాను అన్నాడు శంకరుడు. కలిగి చెంగొల్ల బాయి కాడికి వచ్చింది కానీ అడు ఆదిశక్తినేమో ఆదిశక్తి నమ్మినారు వస్తే పుచ్చు బుర్రలు అయిపోయినట్టుగా ఆదిశక్తి కలిగి చెంగొల్ల బాయి కాడికి వచ్చింది. ఏడవ సంకకుండా ఏది బట్టే ఎండు దొర తీసింది, బాయి గడ్డ మీద పెట్టింది. గుడి సంకకుండా పందు బట్టే పౌడాల దొర తీసింది, బాయి గడ్డ మీద పెట్టింది. రెక్కల శూలము అటువంటి చక్కని జంగమయ్య అవతారం తీసింది, బాయి గడ్డ మీద పెట్టింది. ములకల చెక్కులు అక్కడ పెట్టింది, రుద్రాక్ష పేర్లు అక్కడ బాయి గడ్డ మీద పెట్టింది. నొష్టిగా ఉన్నదాట నొట్టశత్రి కన్ను, నొట్టశత్రి కన్ను తీసింది, బాయి గడ్డ మీద పెట్టింది. తల్లి గర్భంలోకి వెళ్ళి ఎట్లా బయట పడతారో గదే ప్రకారంగా కలిగి చెంగొల్లో బాయిలో పడి తాను మారుతున్నది ఆదిశక్తి. ఒక బంధుకేమో ఆదిశక్తి తాను మారుతున్నది, ఒక బంధుకేమో లోకాల శంకరుడు తాను మారుతున్నాడు. ఆదిశక్తి గంగ లోపల ముడుగంగా ఇక మాత్రం గల్లోడు లోకాల శంకరుడు ఏమి వేసిండు? బాయి గడ్డ మీకు దిగ ఊరికి వచ్చిండు. ఏది బట్టే ఎండి దూర వేసుకున్నాడు, పది బట్టే పౌడాల దూర కుడి బంధుకి వేసుకున్నాడు. రిక్కల శూలం పట్టుకున్నాడు, మునుగల జగ్గు పట్టుకున్నాడు, రుద్రాక్ష పేరు వేసుకున్నాడు. నొట్టశత్రి కన్ను తీసి వచ్చి పెట్టుకున్నాడు. అప్పుడు రోజు లోకాల శంకరుడు నొట్టశత్రి కన్ను వచ్చింది. ఆ లోకాల శంకరుడి అమ్మవారు ఆదిశక్తి కళ్ళ చూసింది ఆట. మనవాడా నా వస్తువులను నువ్వు పెట్టుకున్నావురా, లోకాల శంకరుడు మీ గురికి వచ్చే వరకల్లా లోకాల శంకరుడు గదే నొట్టశత్రి కన్ను తీసి ఆదిశక్తిని భస్మం చేసిండు గా శంకరుడు. నొట్టశత్రి కన్ను తోటి ఆదిశక్తిని ఎప్పుడు భస్మం చేసిండో పోయే 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 Indranya
హరి 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 రఘునందనా హరి రాఘవే అయోధ్యగా ఆదిశక్తి పెట్టుకున్నా నూట గట్ల కన్ను తీసుకున్న లోకాల శంకరం నొట్టికి పెట్టుకొని ఆదిశక్తిని ఎప్పుడు భస్మం చేసిండో అప్పుడు ఆ శక్తి చూసిన ఆయన ఊరిదైపోతున్నదట ఎవల ప్రాణం పోయిన కానీ ఎవల చనిపోయిన తర్వాత ఆత్మయే అరగంట సేపు బయటనే తిరుగుతుందట ఆదిశక్తి ఏమో ఊరిదైపోయింది ఆత్మనేమో బయటకు వచ్చింది ఆ బయటకు వచ్చిన ఆత్మ లోకాల శంకరుడు అంటున్నదట ఒరే లోకాల శంకర ఎంత మోసం ఎత్తి కొడుక నమ్మి అనవస్తే పుచ్చి పుదలైపోయినట్టుగా నమ్మించినావు బాయి లోపల తాళం వేయమన్నావు తాళం వేసినాక నా యొక్క వస్తువులను తీసుకొని నువ్వు నష్టికి పెట్టుకున్నావు నన్ను పూర్తి చేసినావు ఒరే లోకాల శంకర నేను చనిపోయినా గాని నా బూడిది కుప్పలు 3 కుప్పలు వేసుకో నా బూడిది 3 కుప్పలు వేసినాక సిరుసుకు ఉడుతుంది సరస్వతి దేవి మరి మధ్య భాగం లోపల ఉడుతుంది గానాడు చూసిన లక్ష్మీదేవి పాదాల ఎందు ఉడుతుంది పార్వతీదేవి 3 కుప్పలలో 3 ఆదిశక్తి అమ్మవార్లు ఉడతారు చనిపోయిన నీ అందరం నేర్పుకోమని వారికి అల్లగానే అడుగు ఆదిశక్తి కనుకనే మీ సత్య సర్గాన పోతున్నదాట లోకాల శంకరం నొష్టికి పెట్టుకుని నొట్ట శత్రికాన్ని తీసుకొని వచ్చిండు నొట్ట శత్రికాన్ని తీసుకొని వచ్చిండు లోకాల శంకరు ఆదిశక్తి బూడిని 3 కుప్పలు చేసిండు 3 కుప్పల మీద నొట్ట శత్రికన్ను మోపే వరకల్లా శిరస్సున అందు పుడుతున్నది అమ్మవారు సరస్వతి దేవి నాభి అందు పుడుతున్నది అమ్మవారు లక్ష్మీదేవి పాదాల అందు పుడుతున్నది అమ్మవారు పార్వతీదేవి తయారు చేసిండు 3 ఆదిశక్తులు తయారు చేసిండు మరి ఆదిశక్తి మొట్టమొదటి అన్న బ్రహ్మదేవుని చంపింది బ్రహ్మదేవుని లేపుతారా అని బ్రహ్మదేవుని 3 కుప్ప కాడికి వచ్చిండు ఆ యొక్క నొట్ట శత్రికన్ను మోపిండు ఎప్పుడో బ్రహ్మదేవుడు లేస్తున్నాడు ఆట విష్ణుదేవునికి 3 కుప్ప కాడికి వచ్చి విష్ణుదేవుని మీద ఆనాడు నొట్ట శత్రికన్ను మోప వరకల్లా విష్ణుదేవుడు కూడా లేచి నిలబడుతున్నాడు వీళ్ళు సచ్చి పుట్టిరు కాబట్టి శంకరుడి కన్నా చిన్నోళ్ళు అయ్యిర్రు